తిరుపతి నగరంలో ఓటర్ల లిస్టు గత సంవత్సరం కూడా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడం ద్వారా పలు తప్పులు మేము చూపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మా బిఎల్ఏస్ అవన్నీ కూడా ఫైనల్ లిస్ట్లో రెక్టిఫై అయ్యి కరెక్ట్ లిస్ట్ వస్తుందని అధికారులు చెప్పడం జరిగింది, రెవెన్యూ అధికారులు. అయినప్పటికీ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పటికి కూడా ఈ లిస్ట్ అంతా కూడా అదే సేమ్ టు సేమ్ రావడం జరిగింది. మరి దానికి నిదర్శనంగానే ఈ రోజున ప్రతి వార్డులో కూడా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేస్తుంటే తప్పులు తడక, జంబ్లింగు, షిఫ్టింగు, డెత్తులు తీసేయలేదు, డబులింగు, సేమ్ ఫోటో పెట్టి ఫాదర్స్ పేర్లు మార్చి ఒకే వ్యక్తికి 4 ఓట్లు కల్పించున్నారు. ఇక్కడ రకరకాలుగా వాళ్ళ తెలివంతా కూడా ఈ విధంగా ఉపయోగించి దొంగ ఓటర్ లిస్టును మరి ఇతరులు ఎవరు కూడా మరి దాన్ని ప్రక్షాళన చేయలేని విధంగా చేసినటువంటి ఈ అధికారులు మరి ఈ రోజున అందరూ కూడా శిక్ష అనుభవిస్తున్నారు. రెవెన్యూ శాఖ అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి మేము పలుమార్లు చెప్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం పోలీసులు వాళ్ళకి తొత్తులుగా మారి ఇక్కడ పోలీస్ రాజ్యం వెళ్తుందే కానీ రాజ్యాంగంగా మరి రాజకీయ పరిపాలన అయితే జరగడం లేదని కూడా పలుమార్లు చెప్తే పెడచెవిన పెట్టినటువంటి అధికారులు ఈ రోజున సస్పెండ్ అయ్యారంటే సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి ఈ తిరుపతి నగరంలోనే జరిగిందంటే ఈ తిరుపతి నగరంలోనే అంత దారుణంగా ఉంది. కాబట్టి మేము కోరేది ఏమంటే ఇకనైనా తిరుపతి నగరంలో ఇప్పటికి 5 ఎలక్షన్లు అన్ని ఫ్రాడ్ ఎలక్షన్సే. ఇప్పుడు జరగబోయేటువంటి 2024 మార్చి సార్వత్రిక ఎన్నికలైనా ఒక నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా జరగాలనేదే మా ఆకాంక్ష. మరి ఈ రోజున మనం చూస్తున్నాం రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులు గిరీషా కానివ్వండి, చంద్రమౌళీశ్వర్ రెడ్డి కానివ్వండి, రేపు ఇంకొక ఐఏఎస్ అధికారి కానివ్వండి, ఈ విధంగా ఇంకా కూడా దాదాపు 22 మందిని సస్పెండ్ చేస్తే ఇప్పటికి 10 మందిని మరి శిక్ష వేయడం జరిగింది. ఇంకా 10 మంది దాకా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు పోలీస్ తీసుకుందాం. ఆ రోజున ఉన్నటువంటి అప్పలనాయుడిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ కమిషనే చేసింది. మరి అదేవిధంగా ఆ రోజున ఎలక్షన్ కమిషన్ అప్పలనాయుడు చేశాడు అని చెప్పిన దానికి మళ్ళా పరమేశ్వర్ రెడ్డి వచ్చి దానికి మరి ఊరికే మందు పూసి దాన్ని మూసిపెట్టడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు వీడు విశదీకరంగా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈరోజు పరమేశ్వర్ రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 3 పోలీస్ స్టేషన్లు తిరుపతి నగరాన్ని ఉంటే 3 పోలీస్ స్టేషన్లో సిఐలు కూడా ఈ విధంగా పాల్పడ్డారు అని అంటే ఇంక ఈ తిరుపతి నగరంలో నీతి నిజాయితీ, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మరి ఈ విధంగా జరిగినటువంటి ఎలక్షన్ కమిషను దీనికి అంతటికీ కారణం ఎవరు? ముందు అది చూడండి, కారణం ఎవరు? ఇటు రెవెన్యూ శాఖను, ఇటు పోలీస్ శాఖను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ కింద తొక్కి పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ తప్పులన్నీ చేయించి వాళ్ళు ఈ రోజున అధికారంలో కూర్చోన్నారు. కాబట్టి అటువంటి అధికారంలో కూర్చున్నటువంటి నాయకుల్ని వెంటనే రాజీనామా చేయమని మేము కోరుతున్నాం. మరి రేపు వెళ్ళబోయే ఎలక్షన్లో నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా కూడా యుద్ధంలో కానివ్వండి, ఎలక్షన్లో కూడా పాల్గొనాలని వాళ్ళకి మేము సవాల్ విసురుతున్నాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.